డౌట్ రవివర్మ గారు. మీరు అంటే మీరు ఇండస్ట్రీకి మీరు సీక్ చేసి వచ్చారు ఆపర్చునిటీస్. వచ్చాయి మీకు పడ్డాయి. హౌ డు యూ డిసైడ్ నేనెంత అడగచ్చు డబ్బులు? రెమ్యునరేషన్ ఎలా అడగచ్చు అని రోజుకి అడగాల? క్యారెక్టర్‌కి అడగాలా? లేకపోతే ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ పెరిగింది. నేను ఫలానా సినిమా చేశాను. ఈ ఫీడ్‌బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఒక యాక్టర్‌కి? అది ఒక దారుణమైన అంటే అది మనకు అసలు ఐడియా అదొక పెద్ద విషయం. కొద్దిగా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అంటారు అందుకే. అది నేను కాదేమో. అదే. బికాజ్ ఇట్స్ చాలా డిఫికల్ట్ ఛాలెంజ్ అండి అది. ఎందుకంటే మీరు ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి, ఫైనాన్షియల్ డిమాండ్ పెరుగుతుంది పర్లేదు అని అనిపిస్తుంది. సడన్గా మళ్ళీనేమో మీరు ఈ టోటల్ ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడున్నాయి సినిమాలు ఉన్నాయి. మన దిల్ రాజు గారు అన్నారు ఏంటి 10% సక్సెస్ రేట్, 90% దెర్ ఇస్ నో సక్సెస్ ఇన్ ద మూవీ దట్ ఈస్ బీయింగ్ మేడ్ కదా. అలాంటప్పుడు మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి? యాక్ట్ చేద్దామని. యాక్టింగ్ అంటే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ప్రైమరీలీ. ఆ ఆపర్చునిటీ ఇచ్చే ఏ సినిమా అయినా అది ఇంపార్టెంటే నాకు. సో మీరు అన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఎలా డిసైడ్ చేస్తావు? అవును, అంతే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి వెయిట్ చేసి నేను ఇంచుగా నా రెమ్యునరేషన్ కొద్దిగానే పెంచుకుంటూ వచ్చాను. నేనేమి అమాంతం పెంచలేదు టైప్, నేను అది కాదు. సో దాంతో ఏంటంటే ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్కి నన్ను అనుకుని ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అండి అని ఆ క్యారెక్టర్ మళ్ళీ వేరే వాళ్ళని స్లాట్ చేసుకోవచ్చు. అండ్ మీకు బహుశా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద షో మస్ట్ గో ఆన్. ద షో మస్ట్ గో ఆన్ కంటే కూడా ఇఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్ దెన్ ఇట్ ఈస్ వన్ లేయర్ ఫర్ మీ టిక్. అవును కదా, అది కూడా ఉంది. అదే అన్న షో మస్ట్ గో ఆన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆల్సో. నాకేంటంటే అరే ఇది చేశాం కదా అనే టిక్ మార్క్ కూడా కావాలి. ఓకే, సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అవును, బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ మ్యాటరు అది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి. అది కొద్దిగా కన్ఫ్యూజన్ అది. యాక్చువల్లీ మేనేజర్ పెట్టుకున్నారా లేదా? మేనేజర్ ఇప్పుడు ఉన్నారు నాకు లాస్ట్ 6 monthsలో. బట్ అంతకుముందు పెద్దగా ఇప్పుడు లేరు. అంటే 1 year అడప 1 year అలా ఉండింది. కానీ బట్ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఒక తలకాయ నొప్పి ఉండదు. అట్లీస్ట్ మొహమాటాలు కూడా ఉంటాయి కదా. నాట్ రియలీ అండి, అది ఒక వేరే గేమ్. అది గేమ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సపోజ్ నా డేట్ ఇవ్వాలి. సరే డేట్ రవివర్మ డేట్ ఉందా? ఉంది. ఓకే, మా మేనేజర్ సెట్ చేసేస్తారు. ఇష్యూ ఏమొస్తుంది తెలుసా అక్కడ? ఒకే లుక్లో ఉంటేనేమో ఏంటండి మీరు ఎప్పుడు ఒకే లుక్లో ఉంటారు, బోర్ కొడుతుంది. ఓకే, ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి? ఓకే, సో నేను ఒక గెడ్డం మార్చు, స్టైలిష్గా ఇంకోటో చేస్తాను. కంటిన్యూటీలు ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని లుక్ మార్చలేను కదా. ఈ సినిమా ఒక 1 year 1.5 year పట్టింది అనుకోండి. ఆ టైంలో ఏ లుక్లో ఉన్నానో చచ్చినట్టు అదే లుక్లో వేరే సినిమాల్లో ఉండాలి. గడ్డం ఉంటే చచ్చినట్టు వేరే సినిమాలో గడ్డం ఉండాలి. మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అది గురుగారు లాస్ట్ 5 ఏళ్ళ నుంచి మీరు ఒకే గడ్డంలో కనపడుతున్నారు. అవును, 5 ఏళ్ళు మీరు సినిమా, ఈ 2 ఏళ్లలో ఈ 1 సంవత్సరంలో నేను చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతో పాటు ఇంకో సినిమా కమిట్ అవుతా. అది ఇంకో 1 year నడుస్తుంది. అవును, మళ్ళీ దాంట్లో కమిట్ అయినప్పుడు సో కాన్స్టెంట్గా మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ ఒకే లుక్లో ఉన్నట్టు. అవును, ఇది ఇవన్నీ ఎప్పుడు మ్యాటర్ అవుతాయి అంటే ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు. ఎన్ని లుక్లు మార్చారు ఆయన? అలాగే ఉన్నారు కదా. మురళీ శర్మ గారు అంతే, లేకపోతే శ్రీకాంత్ అయ్యం గారు అంతే, నేనేది ఏంటంటే కోట గారు అంతే. సో యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యువర్ లుక్ ఎంటైర్లీ. ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ మచ్ యు ఆర్ ఇన్ డిమాండ్. అంతే డిమాండ్లో ఉంటే అది మీకు. సో అలాంటి 4 క్యారెక్టర్లు గట్టిగా పడితే తప్ప ఈ కొత్త ధనాన్ని మనం చూపిస్తూ ఉండాలి. లేకపోతే పర్ఫార్మెన్స్లో కొత్తదనం చూపించవచ్చు. దే విల్ అడ్జస్ట్ విత్ ద లుక్ ఆల్సో. కానీ ఆ రోల్ పడాలి మీకు, అలాంటి రోల్ పడాలి. ఆ రోల్ వరకు ఐ థింక్ ఇప్పటి వరకు రాలేదు. అది పెద్దగా రాలేదు. ఐ హావ్ డిఫరెంట్ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్, దెన్ ఐ హావ్ డన్ దట్. చేసిన వాటికి ఎప్పుడు డైరెక్టర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదైతే ఉంది. నేను రైటర్ డైరెక్టర్కి ఇచ్చే మొత్తం ప్రాసెస్లో ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అండ్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్. పక్కా కరెక్ట్. నేను వేరేగా వెళ్ళను జనరల్గా. సో వాట్ ఎవర్ దే వాంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ లిటిల్ మోర్. మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? పర్టికులర్గా లేదండి. మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే డైలాగ్గా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ యు డన్. ఐ డోంట్
అంటే గుర్తున్నాయి కొన్ని. బట్ అది మెమరబుల్లా అంటే ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ డైలాగ్ లైక్ డైలాగ్. ఆ సీన్ లో ఓకే. ఇమిడిపోయే డైలాగ్. సో ఎందుకంటే నేను అది మర్చిపోతే తప్ప నేను ఇంకో దాన్ని అవును. మీకు కష్టం. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయను. అవును, హీరోలకి ఈజీ బికాస్ ఆ, ఈజీ అంటే వాళ్ళదేదో తక్కువని కాదు, బట్ హీరోలకి అట్లీస్ట్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇది తెలిసిపోతుంది, అది నడిపిస్తుంది. హీరోలకి ఎందుకు ఈజీ అంటే ఇంకో విషయం అండి. ఎందుకు ఈజీ అంటే బికాస్ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకున్నారు. అవును, కోరుకుంటూ అది కన్సిస్టెంట్గా ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండాలి.